వెళ్ళిపోతామని గట్టి నిల్చున్నాను అనుకో, వాళ్ళు ఎదురుకుండా డ్రగ్స్ అవి ఇవి తీసుకొచ్చి ఇది మీ వీడియోలో మనం బెదిరించడం, మీ రూమ్లోనే దొరికి నువ్వే ఇవన్నీ చేసావు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కంబోడియా దేశం వెళ్ళి అక్కడ మోసపోయి అష్ట కష్టాలు పడ్డ వారందరూ కూడా విశాఖపట్నం చేరుతున్నారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సారథ్యంలో వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ చేరుతున్నారు. వాళ్ళందరికీ స్వగ్రామాలు పంపించడానికి పోలీసులు ఏర్పాటు చేశారు. అసలు వీళ్ళు ఏ విధంగా మోసపోయారు, వెళ్ళిన తర్వాత కంబోడియా దేశంలో ఏ విధంగా వాళ్ళు అన్యాయం గురయ్యారు, అక్కడి నుంచి రావడానికి పడ్డ కష్టాలు ఏంటో వాళ్ళని తెలుస్తున్నాం. అయితే వీళ్ళ ఇంటర్వ్యూ చూసే ముందు ఒకసారి విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ గారు మీడియాతో మాట్లాడే ఒకసారి. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న యాక్షన్ వల్ల 10 మంది ఈరోజు కంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళు దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు దట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. 8 o'clock ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది. తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాము. వీళ్ళు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తూ ఉందంటే వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్, దట్ ఈస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1.5 lakhs క్యాష్ తీసుకొని ఈ కంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది. ఎట్లా మన ఏజెంట్స్ ఆ కంబోడియన్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం తెలుస్తూ ఉందంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండి, ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. ఈ రోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది, FIR కట్టినాము. దాంట్లో కూడా 3.2 crores ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా. సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం, తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని చివరి డెస్టినేషన్ కంబోడియా అండి. సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వెరాసిటీ ఆల్సో, వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాట్, అది కూడా వెరిఫై చేస్తాము.
తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి ఇటువంటి దొంగబాట్లకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఒక మంచి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము విశాఖపట్నం సిటీ పోలీస్ ద్వారా. ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చేసి, దాదాపు 70 మంది దాకా ఉన్నారు మన విశాఖపట్నం సిటీలో. వాళ్ళ పేర్లన్నీ కూడా మాకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళలో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి, వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్డ్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విక్టిమ్స్ నెరేషన్, ఎస్, దే ఆర్ టెలింగ్ దట్ దే వర్ ఆల్ టార్చర్డ్. తర్వాత అక్కడ తీసుకువెళ్ళేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విధంగా ఇండియన్ సిటిజన్స్ హు ఆర్ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే అటాక్ చేయడం, వాళ్ళని డీఫ్రాడ్ చేయడం, వాళ్ళని చీటింగ్ చేయడం, వాళ్ళ మీద ఇదంతా కూడా నచ్చక వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా డార్క్ రూమ్లో భోజనాలు ఇవ్వకుండా డార్క్ రూమ్లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది మీద హింస కూడా, అక్కడ అది బ్యాట్ ఉందట, ఏమంటారు, బేస్బాల్ బ్యాట్, ఆ బేస్బాల్ బ్యాట్ ద్వారా కొట్టడము. తర్వాత ఎవరైతే అండర్ పర్ఫార్మ్ వాళ్ళకు తగిన పర్ఫార్మెన్స్ బిలో చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం, కొంత మంచిగా చేస్తే, చాలా మందిని చీట్ చేస్తే అప్పుడు 2 పూట భోజనం, బాగా చేస్తే పార్టీలు గీటులు ఇవ్వడము చేయడం. ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా చిత్రహింసలు ఇదంతా కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మీద డీటెయిల్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళు పిలిపించి మిగతా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డాక్టర్ ఫకీరప్ప ఇస్ ద చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే వీళ్ళందరూ ఇస్తారో దాన్ని పట్టుకొని మేము మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి, కంబోడియా నుంచి సమాచారం, తర్వాత ఎగ్మౌంట్ రిక్వెస్ట్ ద్వారా ఫైనాన్షియల్ డీటెయిల్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తాం. వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ అండి. దే ఆర్ ఆల్ విక్టిమ్స్. బాధితులు అంటారు కదా, బాధితులు, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ అండి. సో వీ విల్ ట్రీట్ దమ్ యాజ్ విక్టిమ్స్ ఓన్లీ. వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ అన్ని సహకరించి ఈ కేసుని యాక్చువల్ పర్పిట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్ కల్ప్రిట్స్, యాక్చువల్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే కేసులు, చర్యలు అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండి. దే హావ్ బీన్ ఇల్లీగలీ ట్రాఫిక్డ్ అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. అక్కడ తీసుకువెళ్ళేసి ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. అదే వీళ్ళు అందరూ చెప్పడం జరిగింది ఇప్పుడు. సో లెట్ us be very clear, they will not be treated as accused. No. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ బిట్వీన్ 2 countries ఉంటుందండి. అది కాకుండా లెటర్ రొగేటరీ అని ఉంది, కోర్టు ద్వారా పంపించడం. అది కాకుండా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే బ్యాంక్లోనే ఇదంతా జరిగాయి డబ్బులన్నీ కూడా. చివరికి ఆ డబ్బు కూడా వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఫర్ లెజిటిమేట్ పర్పసెస్ ఆర్ ఇల్లీగల్ పర్పసెస్కి ఇంత 120 crores in 1.5 years ఫ్రమ్ వైజాగ్ అలోన్. ఈ విధంగా మిగతా స్టేట్స్ నుంచి కూడా ఎంత పోయిందో ఏం పోయిందో. ఇప్పుడు నిన్న నైట్ 3.2 crores అండి, నిన్న నైట్ 3.2 crores. సో ఈ విధంగా వెళ్ళిన డబ్బులు అన్నీ కూడా లెక్క తీసుకొని అసలు ఇది చివరికి ఎక్కడ వెళ్తుంది, క్రిప్టో కరెన్సీ అండ్ బిట్ కాయిన్స్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత ఎక్కడ వెళ్తుంది, ఇదంతా కూడా మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. సో రాబోయే రోజుల్లో ఇదంతా కూడా పక్కా ఇన్వెస్టిగేట్ చేస్తాము. చేసిన తర్వాత ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఏదైతే కావాలో అది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇది ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళేసి ఇటువంటి సంఘటనలు అన్ని కూడా మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ విల్ ఆల్సో రికమెండ్ సమ్ గైడ్ లైన్స్ అండ్ ఆల్ దాట్ ఇన్ ద కమింగ్ డేస్. ఫుల్స్ అక్కడ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి అంబాసిడర్ గారు ఎవరైతే వెళ్ళారో అక్కడ వెళ్ళిన వెంటనే స్పందించి ఇదంతా చేయడం జరిగిందండి. వాళ్ళ తరఫున 100% కోఆపరేషన్. ఎవరు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ ఎవరైతే అక్కడ అంబాసిడర్ రూపంలో ఉన్నారో అక్కడ మన ఎంబసీ వాళ్ళందరూ కూడా పూర్తిగా వెంటనే స్పందించి చాలా బాగా చేశారు. వెంటనే ఫకీరప్పతో మాట్లాడి డిస్కస్ అన్ని చేసేసుకొని వాళ్ళకి టికెట్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం ఇదంతా కూడా జరిగింది. అందుకే విదిన్ 48 hours యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్ దట్ మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసి ఇదంతా చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి ఇప్పుడు మీ ముందే దిగిపోయారు. నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. తర్వాత కొంతమంది మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెసేజ్ ఎవరైతే పెడుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా
ఫర్దర్ ఎంబసీకి షేర్ చేసినాం. ఇప్పుడే షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆశ్వాసన ఇస్తున్నాము దట్ దే విల్ నాట్ బి ఫిగర్డ్ యాజ్ అక్యూజ్డ్ అండి. దే ఆర్ బాధితులు, దే ఆర్ ఆల్ విక్టిమ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు విశాఖ కమిషనర్ గారు మీడియాతో మాట్లాడారు ఎయిర్పోర్ట్లో. తర్వాత ఇప్పుడు బాధితులందరూ మనతో మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్పిన విధానం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మోసపోయారు, ఒకవేళ మోసపోయి వెళ్తే ఎలాంటి కష్టాలు పడతారు విషయాల్ని ప్రస్తుతం అందరూ నాకు బాధితున్నట్టు తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు, మీరు ఏ విధంగా మోసపోయారు? అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన అన్యాయం ఎలా జరిగింది? అక్కడ పని చేయకపోతే ఏ విధంగా మీకు కష్టపెట్టేవారు? యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇక్కడ మనకి వైజాగ్లో మనకి డేటా ఎంట్రీ ఉద్యోగం అని చెప్పేసి దాన్ని తీసుకెళ్లారు సార్. యాక్చువల్లీ ఏంటంటే బ్యాంకాక్ వరకు తీసుకెళ్లారు సార్. బ్యాంకాక్ నుంచి కంబోడియన్ పర్సన్ వచ్చారు. ఆ కంబోడియన్ తెలియదు, అక్కడ కంబోడియన్ దేశం ఉందని కూడా తెలియదు మాకు. అక్కడ నుంచి బై రోడ్ కార్ మీద తీసుకెళ్ళారు సార్. ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి నేను ఇంకో అబ్బాయి వెళ్ళాను సార్. డేటా ఎంట్రీకి ఎంత శాలరీ అని చెప్పారు? శాలరీ వచ్చేసి $700 అని చెప్పారు సార్. మీరు ఎంత ఇచ్చారు వానికి? నేను వచ్చేసి 1,50,000 ఇక్కడ పే చేశాను సార్ ఏజెంట్కి, నేను వెళ్ళడానికి డేటా ఎంట్రీ ఉద్యోగానికి. అంటే ఫ్లైట్ టికెట్ కలిపి మొత్తం అంతా వాళ్ళదే సార్. ఓకే, ఎప్పుడు జరిగింది ఎంత? ఇదంతా వచ్చేసి 4 నెలలు అవుతుంది సార్, 4 months అవుతుంది. ఓకే, చైనా బ్యాంకాక్ దిగారా? బ్యాంకాక్ దిగి అక్కడ నుంచి బై రోడ్ కంబోడియా వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 ఆఫీసులు తిప్పారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జాయిన్ చేస్తారనమాట. అది ఏ ఆఫీస్ ఏంటనో తెలియదు, డేటా ఎంట్రీ అనుకుంటాం, ఏంటన్నది ఇంకా తెలియదు. వెళ్ళిన తర్వాత కంబోడియన్ పర్సన్ వచ్చాడు, సమ్ ఇంటర్వ్యూ ఏదో చేశాడు. అది మామూలుగా ఇంగ్లీష్ అది ఎలా ఉంటుందో చూసారన్నమాట. చూసిన తర్వాత అగ్రిమెంట్ చేస్తారు సార్ వాళ్ళు. ఆ అగ్రిమెంట్ ఫస్ట్ జాబ్ ఏంటని అడిగితే చెప్పలేదు, ఏమి మామూలు డేటా ఎంట్రీ అని అన్నారు. అగ్రిమెంట్ చేసిన తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగా మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ డేటింగ్ యాప్స్ నుంచి కస్టమర్ని అదే నంబర్ని తీసుకెళ్ళి వాళ్ళ చైనీస్కి ఇవ్వాలి సార్. తీసుకుని మిగతా చైనీస్ ప్రాసెస్ చేస్తారు సార్. ఏం చేస్తారు ఏంటో తెలుసు. అంతవరకు మీకేం తెలియదు? తెలియదు సార్, తెలియదు. అది తెలుసు డేటా వచ్చింది మా సార్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక ఐడి క్రియేట్ చేసి ఇస్తారండి మాకు. ఆ ఐడి నుంచి మనం అదే టెలిగ్రామ్లోకి యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి సార్ కస్టమర్ని. ఆ ఒక్క పని ఇంకా వేరే అంతే సార్, అంతే, వేరే పని. అది క్రైమ్ అని తెలుసా మీకు? అది తెలుసు సార్. అది యాక్చువల్లీ తర్వాత ఏంటంటే డబ్బులు వేస్తారు, ఇలా తీసుకుంటారు అని తర్వాత తెలిసిన తర్వాత మనం వెంటనే నేను ఈ జాబ్ చేయలేని వెళ్ళిపోతానంటే అగ్రిమెంట్ చేసావు, సైన్ చేసావు, చేయాలి తప్పదు. లేదు వెళ్ళిపోతానంటే $4,000 కట్టి వెళ్ళిపోండి. ఇంకా ఎక్కువ బెదిరిస్తే వాళ్ళు అది వెళ్ళిపోతామని గట్టి నుంచున్నారు అనుకో, వాళ్ళు ఎదురుకుండా డ్రగ్స్ అవి ఇవి తీసుకొచ్చి ఇవి మీ వీడియోలో మీ యొక్క రూమ్లో దొరికే, నీ బ్యాగ్లో దొరికే మీ యొక్క కేసు పెడతాం, మీరు ఇక్కడ ఇరుక్కుంటారు అనేసి బెదిరించేవారు సార్. ఇంకా చేయాలంటే డార్క్ రూమ్లో పెట్టి చిత్రహింసలు చేసేవారు సార్. భోజనం కూడా పెట్టేవారు కదా? భోజనం అన్నా సార్, అదే రోజుకి ఒక 5 కస్టమర్ని టెలిగ్రామ్లో యాడ్ చేసి ఇవ్వాలి సార్. అప్పుడే మనకి భోజనం పెడతారు. పెట్టకపోతే పెట్టరు సార్, ఒక పూట పెడతారు. అటువంటి మీకు జరిగాయి సార్, జరిగాయి. మేము సఫర్ అయ్యాం. ఇంకోటి ఏంటంటే ఇలాగ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అక్కడ సపోజ్ ఇప్పుడు ఈరోజు నాకు నచ్చలేదు, ఎంబసీ ఉంటుంది కదా సార్, ఎంబసీకి కాల్ చేసాం అనుకోండి, వాళ్ళు వస్తారు సార్. వాళ్ళు వచ్చి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ యొక్క పర్సన్ని తీసుకెళ్తారు. మిగతా వాళ్ళు వచ్చేస్తారన్నా సరే మాకు తీసుకెళ్ళరు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో జాయిన్ చేస్తారు వాళ్ళు. లోకల్ పోలీస్ స్టేషన్ అండ్ కంబోడియా వాళ్ళు చైనీస్ మిక్స్ అయిపోయి ఆ పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పర్సన్స్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి చిత్రహింస గురి చేస్తారు. అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్. ఒక 20 రోజులు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకే అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం అందరూ ఒకే జైల్లో పెట్టేసి ఆ వీడియోస్ మాకు షేర్ చేస్తారు. ఇలాగ కంప్లైంట్ చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎంత చిత్రహింస పడుతున్నారో చూడండి. ఆ వీడియోస్ మళ్ళీ మాకు ఇక్కడ షేర్ చేసి చూపించేవారు సార్, భయపెట్టేవారు సార్. అంటే వేరే ఎవరు వెళ్ళకుండా. ఎంతమంది ఉంటారండి అలా మీలాంటి వాళ్ళ? మా కంపెనీలో వచ్చి దగ్గరగా 400 మంది 300 మంది ఉన్నారు సార్. ఎలా బయటపడి మీరు రాకెట్ అంతా? మొన్న రీసెంట్గా సిపి సార్ ఇంటర్వ్యూ చూసాను సార్. చూసిన తర్వాత యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో లాస్ట్ 2-3 months నుంచి ఎలాగైనా వెళ్ళిపోదాం అన్న ప్లాన్లో ఉన్నాం సార్. ఏదో ఇక్కడి నుంచి బయటపడదాం కానీ 4 లక్షలు అయితే కట్టలేము. అయితే ఒక 15 మంది వరకు మనం గ్యాదర్ అయ్యాం సార్. ఏదో చేసి వెళ్ళిపోదాం అనేసి మనం చైనీస్కి వెళ్ళి ఇలాగా మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మమ్మల్ని పంపించేయండి అనేసి 2 days ఫైట్ చేశాను సార్. వాళ్ళు అక్కడికి మా 15 మందిని హెరాస్ చేశారు ఫుల్గా. ఒకే రూమ్లో పెట్టి డ్రగ్స్ కేసు ఈ కేసు అని పెట్టారు అనమాట. ఇంకా అలా కదనేసి ఇంకా మేము మొత్తం అందరూ ఇంకొక 15 మంది కలిసారు. కలిసిన తర్వాత 30 మంది అయ్యాం. అయిన తర్వాత కొద్దిగా గట్టిగా అది మాట్లాడి ఆఫీస్లోకి వెళ్ళిపోయి మొత్తం
అన్ని స్టేట్స్ ఉన్నారనమాట. ఈ రోజు మమ్మల్ని ఇలా చేశారు, రేపు మిమ్మల్ని ఇలా చేస్తారు, మీరు ఇప్పుడు తిరగబడకపోతే మనం ఇక్కడి నుంచి బయటపడలేమంటే మొత్తం దగ్గర 150 మెంబర్స్ వరకు వచ్చేసారు. మొత్తం వచ్చారు, అక్కడ ఫైట్ చేశారు. ఆల్రెడీ మీరు వీడియోస్ చూశారు కదా, అందులో ఉన్నాం. మొత్తం అందరినీ కూర్చోబెట్టి యాక్చువల్లీ తర్వాత మళ్ళీ అక్కడ పోలీసులు వచ్చారు, అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మమ్మల్ని ఎంబసీకి అప్పచెప్పారు. ఇక్కడ సిపి గారి సహాయం వల్ల త్వరగా రాగలిగారు. అక్కడ మీరు ఉంటారు, మీతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ? అమ్మాయిలు కూడా ఉన్నారు సార్. వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టేవారు? అమ్మాయిలు వేరేగా ఉంటారు సార్. అంటే ఇక్కడ ఒకవేళ చేస్తే వాళ్ళ దగ్గర పనిచేయాలి, లేదు వ్యభిచారం కూడా చేయించేవారు అంటే వాస్తవం? మా కంపెనీలో అలా వ్యభిచారం వెతుకుతుంది సార్. మామూలుగా కొట్టడం చేసేవారా? చేసేవారు సార్ కొట్టడం. ఎప్పుడైనా అనిపించింది ఎందుకు ఇంత దూరం వచ్చాం, మా సొంత ఊర్లో ఉండాలి, చాలా సంపాదించాలి? అనిపించింది సార్. అనిపించింది చాలా బాధపడ్డాం. ఇక్కడ కుదరకాయలు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఉద్యోగం అయితే వెళ్ళాం కదా సార్. యాక్చువల్లీ ఆ ఉద్యోగం అయితే వెళ్ళాం. ఏంటంటే వేరే డేటా ఎంట్రీ జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయాలి అనేసి చెప్పారు. సరేలే, ఇంకా నేను కష్టపడితే డబ్బులు వస్తాయి కదా అని వెళ్తాను. మీరు ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా చేశాను సార్. అంటే ఆ డిప్లొమాకి అంత డబ్బులు ఇక్కడ ఇండియాలో రావా? వస్తాయి సార్. మరి ఎందుకు అంత దూరం పరిగెట్టారు? ఒకసారి వెళ్ళొద్దాం, ఒకసారి అదర్ కంట్రీ చూసొద్దాం. ఇప్పుడు ఆ ఏజెంట్ మీరు ప్రశ్నించారా, పట్టుకున్నారా అండి? నేను చాలా సార్లు చేశాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు రాజేష్ అండి జైల్లో ఉన్నాడు కదా, ఆ పర్సనే సార్ నన్ను పంపించింది. మరి ఇంట్లో అమ్మా నాన్న ఏమంటారు ఇప్పుడు? వాళ్ళకి పూర్తిగా ఏం తెలియదు సార్. ఇంకా వాళ్ళకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అసలు చదువుకోలేదు వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు. ఇప్పుడు ఏం చెప్తారు మరి, ఎందుకు వచ్చావనంటే ఊర్లో? చెప్తాను సార్, తప్పు చేస్తాను, వెళ్ళడం తప్పు జరిగింది. సార్ వల్ల దయ వల్ల వచ్చాము, ఇక్కడే వేరే ఉద్యోగం చూసుకుంటాం. సార్ ఫైనల్గా చెప్పండి, మీలాంటి వాళ్ళు చాలా మంది ఫారెన్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఇక్కడ రావాలి అనుకుంటారు. అంటే స్కిల్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాలనుకుంటారు, తక్కువ చదువుకున్నారు. ఆ విధంగా వెళ్తున్న వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్? మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం పకడ్బందీగా తీసుకుని వెళ్ళాలి సార్. ఏంటి అంటే ఎవరేం చెప్పినా నమ్మకూడదు. అండ్ మనం ఎంత వరకు చేయగలమో అంతవరకే చేయాలి, ఎక్కువగా ఆశపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైజాగ్ పోలీసు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే మేము రాగలిగాం. ఎస్పీ సార్ వల్ల, ఇక్కడ క్రైమ్ ఇన్స్పెక్టర్ వల్ల రాగలిగాం. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాంపౌండర్ ఇచ్చిన మరో బాధ్యత ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ నుంచి ఏ విధంగా వెళ్ళారు, అక్కడ జరిగిన అన్యాయం ఎలా ఉంది అనే విషయాన్ని ఆయన చెప్తాం. తమ్ముడు చెప్పమ్మా, ఏ విధంగా మీ పేరు, మీ ఊరు, ఇక్కడ నుంచి మీరు అక్కడ వెళ్ళడానికి ప్రధాన కారణం, ఇక్కడ మీకు ఎవరు ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత జరిగిన మోసాలు ఏంటి? ఇక్కడ నుంచి మేము అప్పటికి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న సమయంలో, వేరే కంట్రీస్ కోసం ట్రై చేస్తున్న టైంలో ఇక్కడ లోకల్ కన్సల్టెన్సీ ఏజెంట్ ద్వారా కలిసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏజెన్సీ పేరు ఐడియా లేదు. ఆయన పేరు వీరేంద్ర అని చెప్పేసి లోకల్ కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాడు. నాకు త్రూ ఆన్లైన్ ద్వారా పరిచయం అవడం, తర్వాత మా ఊరు అని మా లొకేషన్ లో ఉండడం, అవన్నీ తాళపూడి లొకేషన్ తెలియడం, ఆయన ద్వారా వెళ్ళడం జరిగింది. సో జాబ్స్ ట్రయల్స్ లో నేను వేరే కంట్రీస్ కోసం ట్రై చేస్తున్న సమయంలో, సో అంతకుముందు బాకు అని చెప్పి వేరే అక్కడ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నది, సో అక్కడ ట్రై చేద్దాం ఐఎన్ఎస్ అన్నాడు. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందంటే, సో మళ్ళీ అక్కడ ఆపర్చునిటీస్ లేవు, మళ్ళీ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది, వేరే కంట్రీ పంపిస్తాం. అక్కడ బ్యాంకాక్ దగ్గర కాంబోడియా అనే ప్లేస్ ఉండేది. సో అక్కడ ఏంటంటే నీకు టైపింగ్ వచ్చా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఇంగ్లీష్ మాట్లాడగలవు కాబట్టి నీకు ఆ స్కిల్స్ సరిపోతాయి అవి అనేసి అన్నాడు. సరే ఓకే అనేసి. జాబ్ ఏంటి అంటే ఏం లేదు, ఆఫీస్లో మామూలుగా డేటా ఎంట్రీ టైప్ ఉంటుంది, అన్ని రూమ్ అకామిడేషన్ అన్నీ వాళ్ళే ఉంటాయి, వాళ్ళే చూసుకుంటారు, ఈ ఇష్యూ ఏమి ఉండదు. శాలరీ ఒక 80,000 1 lakh వరకు గెయిన్ చేసుకోవచ్చు, అది ఇది అనేసి. సో మనం కూడా దాని ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఇలాగని చెప్పి జరిగితే, సో మేము అక్కడికి వెళ్ళడం డబ్బులు కట్టారు. ఇక్కడ 2,10,000 దాకా కట్టాను. కట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగా అని సో అక్కడ నుంచి బ్యాంకాక్ వెళ్ళడం, బ్యాంకాక్ నుంచి అక్కడ కంబోడియా ట్రావెల్ బై కార్ ద్వారా వెళ్ళడం. అక్కడ లోకల్ కంబోడియా ఏజెన్సీ ఉంటారు, వాళ్ళ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేయడం. అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇక్కడ చెప్పడం ఏంటంటే డైరెక్ట్ నువ్వు జాబ్లోకి వెళ్ళిపోవాలి, జాబ్లోనే నీకు ఆల్రెడీ సెట్ అయిపోయింది, అది ఇదని చెప్పారు. సో ఓకే అనుకోని మనం మూవ్ అయ్యాం. నాతో పాటు ఇంకా ఒక 2-3 ఉన్నారు, సంథింగ్ వాళ్ళు కూడా తెలియదు, కానీ మేము అయితే వాళ్ళ ద్వారా వెళ్ళిన తర్వాత ఇలా అని జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాంబోడియా ఏజెన్సీ చెప్పిన తర్వాత అక్కడ కొన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అవి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్పడం జరిగింది, సో మీకు ఈ జాబ్ ఏంటి ఇవన్నీ తెలుసా అవి అని.
జాబ్ ఏం తెలియదు, మామూలు డేటా ఎంట్రీ అనుకుని దాని గురించి వచ్చాం అని చెప్పి అప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సో ఇది ఇలాగా స్కామింగ్ చేయాల్సి వస్తుంది, ఇలాగ ఉండద్ది ఏమని చెప్పారండి? ఇలాగా మనం ఫేస్బుక్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ వీటి నుంచి మనం తీసుకుంటాము క్లయింట్స్ని, కస్టమర్స్ని గెయిన్ చేస్తాం, తీసుకుని వాళ్ళని మనం ట్రాప్ చేసి ఎక్కడ స్టాక్ మార్కెట్ నుంచి కానీ లేదంటే మామూలుగా ఒక అమ్మాయితో చాట్ చేసినట్టు వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించడం, మనం ఇలాగ కొన్ని రన్ చేస్తున్నాము, కంపెనీస్ రన్ చేస్తున్నాం, వాటిలో ఇన్వెస్ట్ చేయండి అయ్యి అని చెప్పేసి వాళ్ళని ట్రాక్ చేయడం, అలా క్లయింట్ని అప్ చెప్పాలా అయ్యి అనేసి అన్నది. ఆ తర్వాత ఈ జాబ్ని మా ఇండియాలో ఇది అవ్వదు, దాన్ని సైబర్ క్రైమ్ కింద తీస్తారా అయ్యి అనేసి నాకు అవన్నీ తెలియదు, మీరు ఇక్కడ దాకా జాబ్కి వచ్చారు, మీ ఏజెన్సీతో మాట్లాడుకోండి అయ్యి అనేసి అన్నారు. ఏజెన్సీ వాళ్ళకి ఏంటి సంగతి అయ్యి అనేసి అంటే, మీరు జాబ్ కోసం వచ్చారు, జాబ్ కోసం చూసారు, మీకు డబ్బులు సంపాదించుకోవాలి, సో మీరు ఆ పని చేసుకోవడానికి వచ్చారు కాబట్టి చూసుకోండి అది ఇది అనేసి అన్నది. కష్టం మా వల్ల కాదు. మీకు నేరం అనే విషయం అప్పుడే తెలుసు? మనకు ఆల్రెడీ ఇక్కడ మన ఇండియాలో ఏదైతే జరుగుతుందో అది తెలుసు కదండి. సో మేము దాని గురించి రివీల్ చేసి మాట్లాడి చెప్పాం ఎలాగలా అని చెప్పేసి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళాక ఇంకా లాక్ అయిపోయాం, వెనక్కి రావడానికి లేవు, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాము, వాళ్ళు ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. సో ఇంకా దాంట్లో జాబ్లో వెళ్ళాల్సి వచ్చేసారు. మీరు ఎంతమంది కాల్ చేస్తుంటారు అలా? మా ఏజెన్సీ వాళ్ళకి చేస్తాం, ఇంకెవరికి చేస్తాం, ఇంకెవరికి మాట్లాడారా తెలుగు వాళ్ళతో? ఇంకెవరికి ఏం చెప్పలేదు, ఎవరికైనా చెప్తే ఇదేనే కాదమ్మా, అక్కడ నుంచి ట్రాప్ కాల్ చేశారు మీరు ఏమన్నా? ఎవరికి ఏం కాల్ చేయలేదు, అక్కడే మా పని ఏం లేదు, వాళ్ళే వాళ్ళే అన్ని సెటప్ చేసుకుంటారు. అవి ఏంటంటే టెలిగ్రామ్లో నుంచి మా వాట్సాప్లోకి మనం వాళ్ళు పంపిస్తారు, మనం క్లయింట్ చూసి అలా ఫార్వర్డ్ చేయడం వరకు మన పని. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళదే, మీరు ఓన్లీ ఆపరేషన్స్ అన్ని వాళ్ళే, మన ఏముండదు, వాళ్ళకి జస్ట్ సపోర్ట్ కోసం, వాళ్ళకి కొన్ని తెలియకుండా ఇచ్చేయడం కోసం అంతవరకు. ఆఫీస్ సెటప్ అది బాగానే ఉంటుంది అక్కడ? అంతా ఆఫీస్ సెటప్ అంతా మా ఒక కంపెనీ లాగా ఉంటుంది. ఒకవేళ మీరు చేయను అంటే ఏం చేశారు? ఇంకా మనకి ఆ క్లయింట్స్ ఒకవేళ యాడ్ అవ్వకపోయినా ఏదైనా ప్రాబ్లం జరిగినా లేట్ నైట్ జాబ్ చేయించడం, ఓవర్ నైట్ డ్యూటీస్ చేయించడం, ఫుడ్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఏదైనా తప్పు జరిగితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టాండింగ్ పనిష్మెంట్స్ ఇవ్వడం. ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతామంటే డబ్బులు కట్టి $4,000 కట్టాలి, అలా కడితేనే మేము బయటకు రిలీజ్ చేస్తాం. అయ్యే ఉంటాం అక్కడ దాకా ఎందుకు వెళ్తాం. సో అది ప్రాబ్లం, అక్కడ నుంచి బయటకు రావాలంటే చాలా ప్రాబ్లం. డార్క్ రూమ్ లో పెట్టి ఒకవేళ మీరు వెళ్ళిపోతామంటే డ్రగ్స్ కానీ, ఆ తర్వాత టూల్స్, కత్తులు ఇలాంటివి ఉన్నాయి, ఇక మన దగ్గర పెట్టి ఫొటోస్ చూపించి సో మనల్ని బెదిరించడం, మీ రూమ్లోనే దొరికి నువ్వే ఇవన్నీ చేసావు, ఇలా జరిగి నీ మీదే కంప్లైంట్ రైజ్ చేస్తాం, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడే ఉండిపోతావు, అది ఇది అని చెప్పేసి ఇచ్చేస్తాడు. సో అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి వెళ్ళాలన్నా కూడా పని చేయకపోతే ఫుడ్ కూడా పెట్టకుండా, ఫుడ్ ఉండదు, టైమింగ్ ఏమో 14 hours జాబ్, ఫుడ్ సరిగ్గా ఎవరు, ఇంకా మనం ఒకసారి వెళ్ళిపోతామన్నా జాబ్ చేయము అన్నా అది చాలా క్రిటికల్గా ట్రీట్ చేస్తారు. అంటే మనల్ని ఎగ్జాంపుల్ గా చూపించి మిగతా వాళ్ళకి ఇది భయపెట్టడానికి. సో ఇది చూసారా ఎలా జరుగుతుంది, వీడి వల్ల మిగతా వాళ్ళు కూడా ఇది అవుద్ది అని ఒక వార్నింగ్ టైప్ అనమాట. అంటే దానివల్ల మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేరు, చెప్పలేరు కంప్లైంట్ ప్రాబ్లం ఇది అని చెప్పలేరు. ఇంకా అంత అక్కడికి వెళ్ళినప్పటికీ అది ఏంటంటే ఒక జైల్ టైప్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడే అనిపించిందా అమ్మా నాన్న గుర్తుకొచ్చారా? ఎందుకు గుర్తుని ఫ్యామిలీ అక్కడి నుంచి ఏం జాబ్ గానే వచ్చాము, ఎలాగని వచ్చాము, ఏంటి ఇవన్నీ మైండ్ లో రివీల్ అవుతానే ఉంటాయి. ఒక మానసిక సంఘర్షణ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. మనం చెప్పుకోలేము, ఎవరికి ఎలాగని చెప్పలేము, చేయలేము, అదే ప్రాబ్లం. మరి ఎలా బయటకు వచ్చారు? ఇలాగ మళ్ళీ మేము ఇలా సెర్చ్ చేసుకున్నప్పుడు ఇది జరుగుతున్నప్పుడు మాకు మా సోషల్ మీడియా నుంచి మన సార్ వాళ్ళు డీజీపీ కమిషనర్ గారు ఇచ్చేసారు కాబట్టి దాని ద్వారా మాకు అంత ధైర్యం వచ్చి మేము అందరం టీం అందరం కలిసి ఒకసారి యునైటెడ్గా ఒకసారి మాట్లాడుకుని సో ఇలా జరుగుతుంది ఇండియాలో, సో మనం ఇంకా కష్టం ఇక్కడ ఇది అవ్వద్దు, వెళ్ళిపోదాం, మనకి ఎలాగ ఇప్పుడు సపోర్ట్ వచ్చింది, గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది, మన ఏపీ పోలీసులు చాలా సపోర్టివ్గా ఉన్నారు అని చెప్పేసి మా అందరం మాట్లాడుకున్నాక మమ్మల్ని అక్కడ మళ్ళీ 3 days అదిగో రేపు పంపిస్తాం, మీరు మాట్లాడుకోండి ఏంటి అనేది డిసైడ్ చేసుకోండి, మీరు వెళ్ళిపోవాలంటే మాకు డబ్బులు కట్టాలి, $4,000 కట్టాలి, అలా అయితేనే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి 3 రోజుల నుంచి మమ్మల్ని చాలా హెరాస్ చేయడం, అలా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఒక్కొక్కరిని మేము రూమ్లో మా ఆఫీస్ రూమ్లో ఉండగా మేము తెలుగు వాళ్ళని జాబ్కి వెళ్ళట్లే, 4 days నుంచి జాబ్కి వెళ్ళేటప్పటికి 4 days నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టి చేస్తుంటే అప్పుడు ఇద్దరిద్దరిని తీసుకెళ్ళడం మొదలు పెట్టారు.
అప్పుడు మేము అందరం ఇద్దరిద్దరిని తీసుకెళ్తున్నారు, వాళ్ళని బెదిరించి భయపెట్టి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా ఇద్దరిద్దరిని తీసుకెళ్ళడానికి వీల్లేదు, సో మేము అందరం కలిసి వస్తాం, మేము అందరం కలిసి మాట్లాడుతున్నాం, కలిసి వస్తామంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ సెక్యూరిటీస్ని తీసుకొచ్చి మళ్ళీ గొడవ చేసేది. అప్పుడు మేము అందరం రివర్స్ అయ్యి వాళ్ళని గంటకుని బయటకు వచ్చి అప్పుడు మళ్ళీ ఆఫీస్లోకి వచ్చి ఇండియన్స్ అందరినీ ఒక పిలిచి, సో మా మీద ఎలా జరుగుతుంది, రేపు పొద్దున్న మీకు ప్రాబ్లం అవుతుందంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ఫైట్ చేయడం, మేము అందరం ఫైట్ చేసి బయటకు రావడం, అక్కడ నుంచి అంతా స్టార్ట్ చేసింది. అదంతా మాకు ఆ ధైర్యం ఇవ్వడం అంతా కూడా పోలీస్ కమిషనర్ గారి స్టేట్మెంట్ వల్ల మేము అంత ధైర్యం చేసి ముందుకు రావడం జరిగింది. అదే కనుక లేకపోతే ఇంకా మేము అక్కడ స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. అంటే అంబాసీ వాళ్ళ చెప్పడం ఏంటంటే, మీ అంబాసీకి మీకు ఫొటోస్ పంపిస్తాం, వాళ్ళు మిమ్మల్ని ఎవరు టేక్ కేర్ చేయరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని మీ ఇంటికి పంపించరు అనే ఒక నోటీస్ అక్కడ కూడా అంటే అన్ని స్ట్రగుల్స్ అలాగే ఒకదాని మీద మాకు ఏం చేయాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. రాలేము అక్కడ చాలా మొత్తం ఇండియా వైడ్ నార్త్ ఇండియన్స్, తమిళియన్స్, అందరిది సేమ్ సిచ్యువేషన్. వాళ్ళది కూడా మాతో ఎప్పుడైతే మేము ఫస్ట్ స్టార్ట్ చేసామో మొత్తం అందరూ యునైటెడ్ గా వచ్చారు. ఇప్పుడు అదే కదా అక్కడ పెద్ద ఇష్యూ జరగడానికి కారణం కూడా మొత్తం అందరికి మన తెలుగు వాళ్ళు సపోర్ట్, మన మీడియా కానీ మన పోలీస్ కానీ వాళ్ళు తీసుకున్న చొరవని బట్టి మా అందరికి ధైర్యం రావడం, మేమందరం కూడా వాళ్ళని పిలవడం, బయటికి రావడం, అదంతా కూడా ఒక ఫైట్ లాగా ఒక స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు మొత్తం అందరూ కలిసి యునైటెడ్ గా ఒక వాళ్ళ మీద ఫైట్ చేసి మా పాస్పోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు కంబోడియన్ పోలీసులు వచ్చి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడికి పంపించడం, తెలుగు వాళ్ళందరినీ కూడా మొత్తం అందరినీ ఒక 60 మెంబర్స్ బయటకు వచ్చాం. నార్త్ ఇండియన్స్ కానీ, నేపాలీస్ కానీ, తర్వాత తమిళియన్స్ వీళ్ళందరూ కూడా 20 మంది ఉన్నారు. మనం వరకు 40 మెంబర్స్ని టేక్ కేర్ చేసి అక్కడ ఎంబసీ వాళ్ళు వచ్చారు, మమ్మల్ని జాగ్రత్తగా చూసి చాలా ఫాస్ట్గా ఇక్కడ దాకా రావడం జరిగింది. సార్ వాళ్ళు కూడా చాలా, ఆయన కూడా చెప్పారు, మీ ఇండియన్ గవర్నమెంట్ చాలా, మీ ఏపీ గవర్నమెంట్ చాలా ఫోర్స్ఫుల్గా ఉంది మా మీద, ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా చాలా ఫోర్స్గా పనిచేస్తున్నారు, మీ కమిషనర్స్ వీళ్ళందరూ చాలా ప్రెజర్ ఉంది మా మీద, సో మీరు ఎంత ఫాస్ట్గా ఇదవుతే అంత ఫాస్ట్గా మిమ్మల్ని పంపిస్తాం, మీరేం వరీ అవ్వద్దు, సో మీ మీద కూడా అలాంటి ప్రెజర్స్ ఏమి ఉండవు అని చెప్పి హామీ ఇచ్చి జాగ్రత్తగా పంపించారు. నేను ఇక్కడికి ల్యాండ్ అయిన తర్వాత కూడా సార్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా 1 year పాటు ఇంకా మేము అలాగే ఉండిపోవాలి, ఏం చేయాలి అనే ఇదే. ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ రావడం, మేము అందరం మాట్లాడుకోవడం, అది మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. ఆ ధైర్యంతో మేము బయటికి రావడం జరిగింది. లేదంటే ఇంకా మేము అక్కడే స్ట్రగుల్ అవ్వి అలాగే ఉండి, అంటే ఒక మనిషి వల్ల ఒకళ్ళిద్దరి వల్ల జీవం జరగదు అక్కడ. ఒక్కడ బయటికి వస్తానంటే అది అసాధ్యం. ఏదైతే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టాక కూడా పంపిస్తారనే గ్యారంటీ అయితే లేదు. అక్కడ మీతో పాటు చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారట కదా, వాళ్ళని ఎలాగా వీళ్ళు ట్రీట్ చేస్తుంటారు? అమ్మాయిలు కూడా సేమ్ అదే జాబ్ చేస్తా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా అట్లా అయింది, అలాంటి అయింది అదేం లేదు, వాళ్ళు బాగానే చూస్తారు, అలా గొడవ అయింది. మీరు వెళ్ళారు, ఉద్యోగం దొరకలేదు, కష్టపడ్డారు, తిరిగి ఇండియాకి రాగానే మన ఊరు మన నేల చూడగా అనిపించింది. అది అలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అది మాటల్లో చెప్పలేని విషయం. ఎందుకంటే అక్కడ పడ్డ ప్రాబ్లమ్స్ నుంచి అన్నీ చూసుకుంటే ఫ్యామిలీ కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ఏమని వెళ్ళారు మీరు, ఏమని జరిగింది ఇలా ఇలాగని చెప్పి వాళ్ళు కూడా ఒక రకమైన ఇబ్బంది, ఇలా జరిగింది అని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాం, ఇప్పుడు ఏంటి పరిస్థితి. సో ఏదేమైనా కానీ మన ఏపీ పోలీసులకి కానీ మీడియాకి కానీ మొత్తం అందరికీ మేము చాలా చాలా కృతజ్ఞతలతో ఉండి చేసుకోవాలి. ఎందుకంటే ఇది హ్యాపెన్స్ అని మొత్తం అందరికీ ఇప్పుడు కూడా నెక్స్ట్ జరిగే అన్ని విషయాల్లో కూడాను సార్ వాళ్ళు ఆపరేషన్ కంబోడియా స్టార్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి కూడా ఇదే అవుద్ది, మీ వల్ల చాలా ఇదైందని చెప్పేసి సార్ వాళ్ళు కూడా చెప్తారు. ఫైనల్ గా చెప్పమ్మా, మీలాగా కొంతమంది ఆశపడి వెళ్తుంటారు ఏజెంట్లు మాయలు మాటలు, ఆ విధంగా వెళ్ళే వరకు మీరు ఇచ్చే సూచనలు చూసుకోమని చెప్తాను. ఏదైనా ఏ కంట్రీ అక్కడ జాబ్ ఏంటి, బ్లైండ్ గా ఎవరిని ఏజెంట్ అయితే నమ్మకండి. ఏజెంట్ వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ కమిషన్స్ కోసం వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. మనమనే కదా, అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ ఏమి అంత ఇదిగా లేవు, ఏది అక్కడ ఏది బాగాలేదు, పరిస్థితులు అయితే బాగాలేదు. ఉన్న దాంట్లో ఎక్కడే వర్క్ చేసుకోవాలంటే బాగుంటుంది అని నేను చెప్పగలను. బయట పరిస్థితులు అక్కడ కూడా బాగాలేదు. థ్యాంక్ యూ. కొంతమంది నమ్మి మోసపోతూ వెళ్తే మాలాగే మీరు కూడా కష్టపడతారు, అక్కడి నుంచి రావడానికి కష్టాలు పడాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే 3 పూట్లు 1 పూట అన్నం పెట్టడమే కాకుండా చిత్రహింసలు గురి చేస్తారంటూ కంబోడియా దేశం ఇచ్చిన బాధ్యత చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా విదేశాలు వెళ్ళేటప్పుడు సరైన పత్రాలు చూసుకొని సరైన ఏజెన్సీ ద్వారా వెళ్ళండి తప్ప
ఏదో డబ్బులు వస్తాయని ఆశపడి వెళ్తే మాత్రం ఇలాంటి కష్టాలు మీకు కూడా ఎదురే అవకాశం కనిపిస్తుంది. ఇది కాంపౌండర్ దృష్టించిన బాధలతో కెమెరామెన్ కిరణ్తో మురళీధర్, విశాఖపట్నం.